రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్మెంట్ స్కాలర్షిప్లను వెంటనే విడుదల చేయాలని కోరుతూ కామారెడ్డి జిల్లా కలెక్టర్ ముందు టీఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించిన పరిపాలక అధికారికి వినతి పత్రాన్ని అందించడం జరిగింది. ఈ సందర్భంగా టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర బాధ్యులు పరపల్లి రవీందర్, డాక్టర్ భాలు మాట్లాడారు. విద్యార్థుల ఐక్యత పెండింగ్ లో ఉన్న బకాయిలను వెంటనే విద్యార్థులతో చెలగాటము పెండింగ్ లో ఉన్న బకాయిలను వెంటనే పెండింగ్ లో ఉన్న ఫీజు బకాయిలను వెంటనే విద్యార్థుల ఐక్యత మరి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరి దాదాపు 8,000 కోట్ల రూపాయల ఫీజు బకాయిలు పేరుకుపోయినాయి. ఏదైతే గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిందో అదే ఒక ద్వంద్వ వైఖరిని ఈ రోజున కాంగ్రెస్ ప్రభుత్వం మరి కొనసాగిస్తా ఉన్నా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఆ రోజున 2016-17 ప్రాంతంలో ఆ రోజున బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే ఫీజులు ఇవ్వకుండా, ఫీజు బకాయిలు చెల్లించకుండా విద్యార్థుల పట్ల దురుసుగా ప్రవర్తించిన దాన్ని మరి ఆ రోజున ప్రతిపక్షంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు, అదే తెలుగుదేశం పార్టీలో వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఇదే టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర వ్యాప్తంగా ఫీజు పోరు అనే కార్యక్రమం తీసుకుంటే అందులో ముఖ్య అతిథిగా ప్రతి కార్యక్రమంలో పాల్గొని ఆ రోజున్న ప్రభుత్వం మీద మరి మీ వైఖరిని చూపించినటువంటి ముఖ్యమంత్రి గారు ఈ రోజు మీరు ముఖ్యమంత్రిగా మీ ప్రభుత్వంలో మరి విద్యార్థుల బాధలు మీకు కనిపించట్లేదని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అడుగుతా ఉన్నా. మరి అదేవిధంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ ప్రభుత్వం 2 సంవత్సరాలు అయినా కూడా విద్యార్థుల పట్ల కనీసం 8,000 కోట్ల ఫీజు బకాయిలో మేనేజ్మెంట్ అడుగుతున్నది 900 కోట్ల రూపాయల బకాయిలు ముందుగా చెల్లించండి, మేము అద్దెలు ఉంటాయి, మేము అప్పులు తెచ్చినాము, అప్పులకు వడ్డీలు కట్టుకోవాలని చెప్పేసి మేనేజ్మెంట్ చెప్తా ఉన్నా కూడా ఇన్నిసార్లు చెప్తా ఉన్నా కూడా వాయిదా వేసుకుంటూ కనీసం వారిని పట్టించుకునే పాపని రాష్ట్ర ప్రభుత్వం లేదు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. కాబట్టి రానున్న వారం 10 రోజుల పూర్తి 5,000 కోట్ల మరి ఏదైతే ఫీజు బకాయిలు ఉన్నాయో, ఏదైతే మేనేజ్మెంట్ అడుగుతా ఉన్నారో ఆ ఫీజు బకాయిలు వెంటనే చెల్లించాలని చెప్పేసి టీఎన్ఎస్ఎఫ్ డిమాండ్ చేస్తూ ఉన్నది. ఈ రోజున కామారెడ్డి పట్టణంలో ఏదైతే మొదలు పెట్టినామో ఇది రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కొనసాగుతుందని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము హెచ్చరిస్తూ ఉన్నాము. ఈరోజు కామారెడ్డి జిల్లా కేంద్రంలో తెలుగునాడు విద్యార్థి సమైక్య టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్లో ఉన్నటువంటి ఫీజు బకాయిలను విడుదల చేయాలని కోరుతూ ఈరోజు రాష్ట్ర చరిత్రలో మొట్టమొదటిసారిగా ఈరోజు మేనేజ్మెంట్స్ అసోసియేషన్ను 4 రోజుల నుంచి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని కళాశాలలు బంద్ నిర్వహిస్తున్నాయి. మరి 2021-22 విద్యా సంవత్సరం నుంచి నేటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 10,000 కోట్ల రూపాయల వరకు బకాయిలను మరి పెండింగ్లో ఉంటే ఇది రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయాల్సి ఉండగా మరి ఆ రోజు స్వయంగా ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ రోజు టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర ఇన్ఛార్జిగా ఉన్నారు. ఆ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ టీఎన్ఎస్ఎఫ్ ఇన్ఛార్జిగా ఉంటే వరంగల్లో నిర్వహించినటువంటి పాదయాత్రలో కానీ, గజ్వేల్లో నిర్వహించినటువంటి పాదయాత్రలో నాటి ముఖ్యమంత్రి మరి ఈ రోజున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పాదయాత్రలో పాల్గొని మరి టీఆర్ఎస్ ప్రభుత్వం పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లను విడుదల చేయాలని చెప్పి డిమాండ్ చేసిన ముఖ్యమంత్రి గారు మరి మీరు అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు అయింది. మరి దాదాపు 10,000 కోట్ల రూపాయల ఫీజు బకాయిలు పెండింగ్లో ఉన్నాయి. ఎన్నో సార్లు మేనేజ్మెంట్స్ అసోసియేషన్స్ కూడా మీకు విజ్ఞప్తి చేసినాయి. పేద విద్యార్థులు, గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి డిగ్రీ విద్యార్థులు కానీ, యూనివర్సిటీలో చదువుకునేటువంటి పోస్ట్ గ్రాడ్యుయేషన్ పిహెచ్డి విద్యార్థులు కానీ ఈరోజు ఫీజు బకాయిలు రాకపోవడం వల్ల వారు ఉన్నత విద్యను పూర్తి చేసుకున్నా కానీ ఈరోజు కనీసము ప్రైవేటు ఉద్యోగాలు చేయడానికి కావాల్సిన సర్టిఫికేట్స్ ఈరోజు పొందలేనటువంటి పరిస్థితి అలా రాష్ట్రంలో ఉంది. మేము ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, ఈరోజు ఉచిత పథకాలు అవసరం లేదు ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలకు. ఈరోజు నాణ్యమైనటువంటి విద్య, నాణ్యమైనటువంటి వైద్యాన్ని అందించండి తప్ప ఈరోజు ఉచిత పథకాల పేరుతో ప్రజలను మభ్యపెట్టుకోవడం మానుకోవాల్సినటువంటి అవసరం అనేటువంటిది ఉంది. మీరు ఆ రోజు నాడు ఏదైతే టీఆర్ఎస్ పాలనకు వ్యతిరేకంగా మీరు ఎన్నో సభల్లో మాట్లాడారు,
మాది ప్రజాపాలన అన్నారు. మరి ఈ రోజు ఆ ప్రజాపాలన అనేటువంటి దాంట్లో మరి విద్యార్థుల భాగస్వామ్యం లేదా? ఆ రోజు టీఆర్ఎస్ ప్రభుత్వం అనేటువంటి పోవడంలో కూడా మరి విద్యార్థి సంఘాలుగా ముందుకుండి ఎంతో పోరాటం పట్టినారు. ఈరోజు కనీసము ఉద్యోగులకు జీతాలు వచ్చే పరిస్థితి లేదు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని ఉద్యోగులకు 5 పిఆర్సీల్లో ఉన్నటువంటి డిఏ బకాయిలు పెండింగ్లు ఉన్నాయి. సగటున ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారు, ఇక్కడ మన ముందే కనబడుతున్నారు. ఒక్కొక్కరికి 10,000 నుంచి 20,000 రూపాయల డిఏ ఏరియర్స్ పెండింగ్ లో ఉన్నాయి. ఈరోజు ఒకవైపు ఉద్యోగులు ఇబ్బంది పడుతున్నారు, ఒకవైపు విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. మరి రాష్ట్రము సాధించుకున్న తర్వాత ఈ తెలంగాణ రాష్ట్రం ఎందుకు వచ్చింది అనేటువంటి ప్రశ్న ఈరోజు ప్రజల్లో కానీ ఇవాళ విద్యార్థుల్లో ఉంది. ఆ రోజు టీఆర్ఎస్ ప్రభుత్వము ఉద్యోగుల వయో పరిమితిని 58 సంవత్సరాల నుంచి 61 సంవత్సరాలకు పెంచి నిరుద్యోగులకు తీరనటువంటి అన్యాయం చేస్తే ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాతనైనా న్యాయం జరుగుతుందని అనుకుంటే ఈరోజు పెండింగ్ లో ఉన్నటువంటి ఫీజు బకాయిలను విడుదల చేయకుండా మరి తీవ్రమైనటువంటి ఇబ్బందులకు గురి చేస్తున్నారు. మరి రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు టీఎన్ఎస్ఎఫ్ మరి ఈరోజు కామారెడ్డి కేంద్రంగా ప్రారంభించినటువంటి కార్యక్రమానికి మరి ముఖ్య అతిథిగా టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు పర్లపల్లి రవీందర్ గారు కూడా రావడం అనేది జరిగింది. ఇది కామారెడ్డితో ప్రారంభము. మరి రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాలన్నీ కొనసాగిస్తూ ఏదైతే ఫతి ఆల్ ది మేనేజ్మెంట్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ వాళ్ళు చేస్తున్నటువంటి మద్దతు బంద్కు పూర్తి మద్దతును టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర కమిటీ తరఫున తెలియజేస్తూ ఇప్పటికైనా వెంటనే ప్రభుత్వము పెండింగ్ లో ఉన్న 10,000 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ఫీజు బకాయిలను విద్యార్థుల స్కాలర్షిప్లను విడుదల చేసి ప్రజాపాలన అనేటువంటి మాటకు అర్థాన్ని నిరూపించుకోవాల్సినటువంటి అవసరం ఉందని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం.